అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 38 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అను నన్ను ఇష్టపడుతుందా, నన్ను ప్రేమిస్తుందా అని ఆశ్చర్యపోతూ సంతోషంతో కళ్ళనీళ్లు తెచ్చుకుంటాడు కార్తీక్. అంతలోనే కార్తీక్కి ఒక అనుమానం. కార్తీక్, మహారాజ్, కానీ అను అమ్మ అనుని మిమ్మల్ని పెళ్లి చేసుకోమని చెప్పారుగా. మహారాజ్, నిజమే. అను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకున్నారు అను అమ్మ. కానీ అను ప్రేమించిన అబ్బాయిని నేను కానప్పుడు అను నన్ను ఎలా పెళ్లి చేసుకుంటుంది, ఎలా సంతోషంగా ఉంటుంది? మహారాజ్ చెప్పిన ఆ మాటతో కార్తీక్ డౌట్ క్లియర్ అయిపోతుంది. కార్తీక్, కిషోర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కార్తీక్ మహారాజ్ని హగ్ చేసుకొని, థ్యాంక్స్ బాస్, నువ్వు మళ్ళీ అను లైఫ్లోకి వచ్చావు. తాను నాకు దూరం అయిపోతుందనుకున్నాను, కానీ మీ వల్లే తన మనసు నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. నాది ఏం లేదు కార్తీక్, నీ ప్రేమలో నిజాయితీ ఉంది. అందుకే అను లాంటి మంచి అమ్మాయి నీకు దొరికింది. ఎటువంటి సిచ్యువేషన్లోనూ అనుని దూరం చేసుకోకు. అను ఒకసారి దూరం అయితే మళ్ళీ నువ్వు ఎంత కోరుకున్నా నువ్వు దక్కించుకోలేవు. అనుభవంతో చెప్తున్నాను. కార్తీ మహారాజ్ తాను తెచ్చిన రోసెస్లో నుంచి ఒక రోజ్ కార్తీక్ చేతికి ఇచ్చి, మీ ఇద్దరూ ఇంకా మీ ప్రేమను ఒకరికొకరు చెప్పుకోలేదని నాకు అర్థమైంది. తొందరగా అనుకి ఇలాంటి రోజ్ ఇచ్చి నీ ప్రేమని చెప్పు. మా అను ఎంత ఫైర్ బ్రాండ్ అయినా ఆడపిల్ల కదా, తన ప్రేమను ముందు చెప్పలేదు. నువ్వే ప్రపోజ్ చేసి అనుతో ఓకే అనిపించుకో. తొందరగా ఇద్దరూ పెళ్లి చేసుకోండి. మీ పెళ్ళికి పిలవడం మర్చిపోకండి అంటూ మహారాజ్ నవ్వుతాడు. మీకు బాధగా లేదా మహారాజ్ అని అడుగుతాడు కిషోర్. ఎందుకు లేదు, చాలా ఉంది. ఎందుకంటే నేను పోగొట్టుకుంది మామూలు రాయిని కాదు, అపురూపమైన వజ్రాన్ని. అయినా అనులాంటి అమ్మాయి దక్కాలంటే రాసిపెట్టి ఉండాలి. అంత అదృష్టం నాకు లేదు అంటూ వస్తున్న కన్నీటిని ఆపుకుంటాడు మహారాజ్. ఇంతలో రూమ్ నుంచి అను బయటికి వస్తుంది. అనుని చూడగానే కార్తీక్ వెళ్ళి అనుని హగ్ చేసుకుంటాడు. అను ఏమీ మాట్లాడదు. కార్తీక్ అనుని వదిలి, కార్తీక్, ఇప్పుడు ఎలా ఉన్నావు అను? అను, బానే ఉన్నాను. కిషోర్, అక్క ఓకే కదా నువ్వు? అను, ఓకేరా. సారీ కార్తీ, అమ్మని అలా చూసేటప్పటికీ కొంచెం ఎమోషనల్ అయ్యాను. మహారాజ్, పర్లేదు అనన్య, నేను అర్థం చేసుకోగలను. నేను ఇంకా వెళ్తాను. అను, కానీ నేను ఇంకా. మహారాజ్, అవసరం లేదను, నీ మనసు నాకు అర్థమైంది. నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో నేను ఊహించగలను. మళ్ళీ నీ పెళ్ళిలోనో నా పెళ్ళిలోనో కలుద్దాం, సరేనా? అను, పర్లేదు, నీకు బ్రెయిన్ బాగానే పెరిగింది, బాగానే అర్థం చేసుకున్నావు, గుడ్. మహారాజ్ నవ్వుతూ, ఏ ఫైర్ బ్రాండ్. అను నవ్వుతూ, పోరా తాడి చెట్టు. మహారాజ్, ఓకే బాయ్. అను, బాయ్. కార్తీ మహారాజ్ అను లైఫ్లో నుంచి పర్మనెంట్గా వెళ్ళిపోతాడు. అను, కార్తీక్, కిషోర్ ముగ్గురు రిలాక్స్డ్గా కూర్చుంటారు. అను, కార్తీక్, నాకు కొంచెం మూడ్ బాలేదు, బయటికి వెళ్దామా? అను తనని ప్రేమిస్తుందని తెలిసిన తర్వాత అను అడిగిన ఫస్ట్ కోరిక కార్తీక్ ఎలా కాదంటాడు? కార్తీక్ హ్యాపీగా, వెళ్దామను, కానీ నువ్వు వెళ్ళి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని రా, ఏడ్చి ఏడ్చి మొహం పీక్కుపోయింది. అను, సరే. కిషోర్, బావా, నేను కూడా షర్ట్ చేంజ్ చేసుకొని వస్తాను, బయలుదేరదాం. కార్తీక్, కిషోర్ బంగారం. కిషోర్, ఏంటి బావా అంత ప్రేమగా పిలుస్తున్నావు, ఏంటి విషయం? కార్తీక్, అంటే అను నన్ను లవ్ చేస్తుందని తెలిసాక ఫస్ట్ టైం అడిగిన కోరికరా. కిషోర్, అయితే? కార్తీక్, నువ్వు కొంచెం డ్రాప్ అయితే నేను అను ఇద్దరం వెళ్తాం, ప్లీజ్ రా. కిషోర్, ఇప్పుడు దొరికావు. అమ్మ బావా ఎంత ప్లాన్ చేసావు, కానీ నేను లేకుండా అంటే అను కూడా రాదు బావా, కావాలంటే నువ్వే అడుగు అనుని. కార్తీక్, ఆ విషయం నాకు తెలుసు, నువ్వే ఏదో ఒకటి చెప్పి డ్రాప్ అవురా. నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. కిషోర్, నిజంగా చేస్తావా? కార్తీక్, చేస్తాన్రా. కిషోర్, సరే అయితే ఒక పని చెయ్యి. అంతలో అను వచ్చి, అను,
ఏంటి? ఏమైంది? ఏం పని చేయాలి? కార్తీక్: ఏం లేదను, కిషోర్కి ఇంకా రెడీ అయ్యే పని ఒకటుంది. తొందరగా ఆ పని కానీ అని చెప్తున్నాను అంతే. అను: కిషోర్ ఎందుకు రెడీ కావడం? వాడికి ఇప్పుడు నిత్య ఫోన్ ఉంది కదా, తనతో ఫోన్ మాట్లాడుకోవాలి కదా. మన ఇద్దరం వెళ్దాం కార్తీక్. ఆ మాటతో కార్తీక్, కిషోర్ ఇద్దరూ షాక్ అవుతారు. కార్తీక్ బయటికి వస్తున్న నవ్వు ఆపుకుంటూ కిషోర్ వైపు చూసి కనుబొమ్మలు ఎగరేస్తాడు. కిషోర్ ఇంకా అను ఇచ్చిన షాక్లోనే ఉంటాడు. కార్తీక్: ఒక్క నిమిషం అను, కార్ కీస్ తీసుకువస్తాను. అను: కార్ ఎందుకు? కిషోర్ బైక్ ఉంది కదా, అందులో వెళ్దాం. కార్తీక్, కిషోర్ మళ్ళీ షాక్. అను: కార్తీక్ వెళ్దామా? కార్తీక్: వెళ్దాం పద. అను ముందు వెళ్తూ ఉంటే కార్తీక్ వెనుక వెళ్తూ కిషోర్ వైపు చూసి వెక్కిరించి వెళ్ళిపోతాడు. అమ్మ దుర్మార్గుల్లారా! మొత్తానికి ఇద్దరు ఒకటైపోయి నన్ను దూరం పెడతారా? చెప్తాను, నాకు టైం వస్తుంది. మీ పెళ్లిలో ఇద్దరిని ఏడిపిస్తాను చూడండి అంటూ నవ్వుకుంటూ నిత్యకి ఫోన్ చేసుకుంటాడు. బయటికి వెళ్ళిన అను చాలా హ్యాపీగా ఉంటుంది. కార్తీక్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. తన లైఫ్లోకి వస్తుందో రాదో అనుకున్న అను మనసులో తాను ఉన్నాననే ఫీలింగ్ కార్తీక్కి చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఏదో కొండంత భారం దిగిపోయినట్లు అను కూడా చాలా ప్రశాంతంగా కార్తీక్తో సంతోషంగా ఉంటుంది. ఇద్దరూ అర్ధరాత్రి వరకు తిరిగి ఇంటికి చేరుకుంటారు. మార్నింగ్ హాల్లో అప్పుడే నిద్రలేచి వచ్చిన కార్తీక్, కిషోర్లని విష్ చేస్తుంది అను. ఇద్దరు కాఫీ తాగి ఆఫీస్కి రెడీ అవ్వండి, టిఫిన్ కూడా రెడీగా ఉంది, తినేసి బయలుదేరుదాం. లంచ్ బాక్సులు కూడా ప్రిపేర్ చేసేసాను, మీదే లేట్, త్వరగా అంటూ ఇద్దరికి కాఫీ కప్ అందించింది అను. అక్క ఎప్పుడు లేచావు? ఎప్పుడు చేసేసావు ఇంత పని అంటూనే ఇల్లంతా చూస్తాడు కిషోర్. ఇల్లంతా చాలా నీట్గా కొత్తగా సర్దిపెట్టి ఉంచుతుంది అను. అది చూసి కిషోర్ అనుని పొగుడుతూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. కార్తీక్ మాత్రం కాఫీ తాగుతూ అనుని చూస్తూ ఉంటాడు. తనకి ఏదో గుచ్చుకున్న ఫీలింగ్ కలగడంతో అను కార్తీక్ వైపు చూస్తూ కళ్ళతోనే ఏంటి అని అడుగుతుంది. ఏం లేదు అంటూ కళ్ళతోనే చెప్తాడు కార్తీక్. అను కిషోర్తో మాట్లాడుతుంటే కిచెన్లో ఏదో సౌండ్ రావడంతో తన కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి అను కిచెన్లోకి వెళ్తుంది. కిషోర్ తన ఫోన్లో నిత్యకి గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టుకుంటూ ఉంటాడు. అను వచ్చి మళ్ళీ కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి అక్క ఏదో ఆలోచిస్తున్నావు, ఏమైందని అడుగుతాడు కిషోర్. ఏం లేదు కిషోర్, కాఫీ టేస్ట్ ఇంతకు ముందుకి ఇప్పటికీ టేస్ట్ మారినట్లు అనిపిస్తుంది, ఎలా అని ఆలోచిస్తున్నాను. ఆ మాట వినగానే కార్తీక్కి పొలమారుతుంది. కిషోర్కి ఏదో జరిగిందని అర్థమవుతుంది. కార్తీక్ తమాయించుకొని కూర్చున్నాక అలా ఎలా టేస్ట్ మారుతుందక్క? సరే మారితే మారింది, ఈ టేస్ట్ ఎలా ఉంది అంటే నువ్వు ఫస్ట్ తాగినప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అని అడుగుతాడు కిషోర్. కార్తీక్ దొంగ చూపులు చూస్తూ ఉంటాడు. అను ఏం చెప్తుందా అని. ఇంతకుముందు టేస్ట్ బాగుంది కానీ ఇప్పుడు టేస్ట్ ఇంకా బాగుంది, ఎందుకో మరి అంటూ తన కాఫీ అయిపోవడంతో కిచెన్లోకి వెళ్తుంది అను. కార్తీక్ చిన్నగా నవ్వుకుంటూ బాల్కనీలోకి మెల్లగా జారుకుంటాడు, కిషోర్కి దొరకకూడదు అని. కార్తీక్ వెనుక కిషోర్ కూడా వెళ్తాడు. కిషోర్: ఏంటి బావా ఇది? కార్తీక్: కాఫీరా, చాలా బాగుంది. కిషోర్: ఎందుకు బాగోదు? మా అను అక్క తాగిన కాఫీ కదా, అందుకే చాలా బాగుంటుంది. కార్తీక్ మనసులో దొరికిపోయాను దేవుడా, ఎప్పుడు వీడికి ఎందుకు దొరికిపోతాను నేను? కిషోర్: దేవుడేం చెప్తాడు కానీ నువ్వు చెప్పు. కార్తీక్: నేను మనసులో అనుకున్నది నీకెలా తెలుసు? కిషోర్: అది తర్వాత కానీ విషయం చెప్పు. కార్తీక్: ఏం విషయం? కిషోర్: కాఫీ విషయం. కార్తీక్: అంటే మీ అక్కని ముద్దు పెట్టుకోవాలనిపించింది, అందుకే కప్స్ మార్చి తాను తాగిన కప్లో నేను తాగాను అంతే. కిషోర్: అంటే ఇలా కూడా ముద్దు పెట్టుకోవచ్చా? థ్యాంక్స్ బావా, భలే ఐడియా ఇచ్చావు. కార్తీక్: అబ్బా ఏం నటిస్తున్నావురా, తమరు ఇలాంటి విషయాల్లో నాకు సీనియర్, నేను మీకు ఐడియా ఇవ్వడం ఏంటి జోక్ కాకపోతే? కిషోర్: నేను సీనియర్ని, ఆ మాట నువ్వంటున్నావు.
నేనేమీ నీలా గర్ల్ ఫ్రెండ్ ట్రయల్ రూమ్లో దూరలేదు, నానా గొడవ చేయలేదు. కార్తీక్ ఉక్రోషంతో నేనేం గొడవ చేశాన్రా, ముద్దు పెట్టుకున్నాను అంతే కదా అంటూ నాలుక కరుచుకున్నాడు కార్తీక్. కిషోర్ షాక్తో ఏంటి ముద్దు పెట్టుకున్నావా అంటే లిప్. కార్తీక్ రేయ్ అంతా ఊహించుకోకు, జస్ట్ ఒక బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాను అంతే. కిషోర్ వెటకారంగా అవునా అంతేనా, మా తండ్రే మా నాయనే, ఇంకో బుగ్గ ఎందుకు వదిలేశావు, అక్కడ కూడా పెట్టుకోకపోయావా. కార్తీక్ చిన్నగా అది కూడా అయిపోయింది. కిషోర్ హా అదెప్పుడు. కార్తీక్ అంటే నువ్వు నిత్యతో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నప్పుడు. కిషోర్ ఓర్నాయనో ఎంగేజ్మెంట్ నాది, రొమాన్స్ మీద. ఉండు ఇప్పుడే అనుని అడుగుతాను, నువ్వు ఇలాంటి పనులు చేస్తుంటే ఎందుకు ఊరుకుందో. కార్తీక్ అడుగు, పనిలో పని మీ అక్క నాకు పెట్టిన ముద్దు గురించి కూడా అడుగు ప్లీజ్. కిషోర్ షాక్తో కింద పడిపోతాడు. అను ఆ సౌండ్కి పరుగున వస్తుంది. అయ్యో ఏమైంది, కిషోర్ ఎందుకు అలా కూర్చున్నాడు. కార్తీక్ కవర్ చేస్తూ ఏం లేదను, మార్నింగ్ ఎండలో కూర్చుంటే డి విటమిన్ దొరుకుతుందని ఎవరో చెప్పారంట, అందుకే ఇలా కూర్చున్నాడు. ఇంకెవరు చెప్పుంటారు, నిత్య మేడం చెప్పి ఉంటుంది, అందుకే వీడు ఫాలో అవుతున్నాడు. సరే తొందరగా ఫ్రెష్ అవ్వండి అంటూ అను లోపలికి వెళ్ళిపోతుంది. కార్తీక్ కిషోర్ భుజాలు పట్టుకొని కదుపుతాడు. కిషోర్ షాక్ నుంచి తేరుకొని కార్తీక్ని పట్టుకొని కొడతాడు. నా దగ్గర ఎన్ని విషయాలు దాచావు అంటూ కొడతాడు. ఒరేయ్ ఆపరా బాబు, మీ అక్క కావాలని అలా చేయలేదు, అనుకోకుండా జరిగింది. ఏం జరిగిందో ముందు చెప్పు, అప్పుడు నిన్ను వదులుతాను అంటూ కార్తీక్ చేయిని మెలిపెడతాడు. కార్తీక్ కిషోర్ ఎంగేజ్మెంట్ రోజు అను తనకి ఏ సిచ్యువేషన్లో అలా జరిగిందో చెప్తాడు. ఓస్ అంతేనా అంటూ కార్తీక్ చేయిని వదిలేస్తాడు. మా అక్క ముద్దు పెట్టిందంటే ఏమిటో అనుకున్నాను, ఏదో అనుకోకుండా జరిగిన దానికి ఎంత ఓవర్ చేశావు. ఓవర్ కాదురా, నిన్న మహారాజ్ చెప్పింది విన్నావు కదా, తనని టచ్ చేయడానికే భయపడేవాడంట. అలాంటి అమ్మాయి, అందులో నేను ప్రేమించే అమ్మాయి పెదవులు నన్ను తాకినప్పుడు ఆ ఫీలింగ్ ఇప్పటికీ మాటల్లో చెప్పలేనురా అంటూ కార్తీక్ ఆ ఫీలింగ్ని తలుచుకొని నవ్వుకుంటాడు. కార్తీక్ ఓరి దేవుడో బాబు తండ్రి, నువ్వు ఈ ఫీలింగ్స్ పక్కన పెట్టి తొందరగా అనుకి ప్రపోజ్ చేసి ఇద్దరూ పెళ్లి చేసుకొని ఆ ఫీలింగ్స్ని షేర్ చేసుకోండి అంటూ చేతులతో దండం పెడతాడు కిషోర్. తొందర ఎందుకురా, అను మనసులో నేను ఉన్నాననేది తెలిసిపోయింది కదా, కొన్ని రోజులు ఈ ఫీలింగ్స్ ఎంజాయ్ చేస్తాం, తాను ఎలాగూ నాదే కనుక కంగారు పడకుండా నీట్గా ప్లాన్ చేసి తనని సర్ప్రైజ్ చేస్తూ ప్రపోజ్ చేస్తాను అంటూ కార్తీక్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. నువ్వు ప్రపోజ్ చేసేలోపు ఇంకెన్ని జరుగుతాయో ఏంటో అనుకుంటూ కిషోర్ కూడా ఫ్రెష్ కావడానికి వెళ్తాడు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.